హాయ్ ఎవ్రీవన్, ఎర్రపప్పు ప్రిపరేషన్ చూసేద్దాం. దీన్నే మైసూర్ పప్పు అని కూడా అంటారు. ముందుగా కుక్కర్లోకి ఎర్రపప్పును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలను, పచ్చిమిర్చి ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, కొన్ని టమాటో ముక్కల్ని అండ్ మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన మామిడికాయ ఒరుగును వేసుకోవాలి. అందులో సన్నగా తురిమినటువంటి కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం నూనె, సరిపోయినంత రాళ్ళుప్పు, సరిపోయినన్ని వాటర్ వేసుకొని ఒక 2 or 3 విజిల్స్ ఉడకనివ్వాలి. విజిల్ ఉడికిన తర్వాత, విజిల్ చల్లారిన తర్వాత మనము క్యాప్ ఓపెన్ చేసేసి పప్పు గుత్తుతో ఈ విధంగా మెత్తగా చేసుకొని, కొంచెం మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పప్పు పైన వేసేసుకుంటే అదిరిపోయే టేస్ట్ ఉండే ఎర్రపప్పు రెడీ అయిపోతుంది. రైస్లోకి, చపాతీ, పూరీలోకి దేనికైనా అదిరిపోతుంది. థ్యాంక్ యూ.